పరిటాల ఫ్యామిలీకి ఎదురు దెబ్బ తగిలింది. తమ సొంత మండలంలో పాగా వేయాలని శతవిధాలా ప్రయత్నం చేశారు. చాలా మార్లు యత్నించారు. కానీ చివరికి భంగపడే పరిస్థితి వచ్చేసింది. రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గంలోని రామగిరి ఎంపీ పీఠం ఖాళీ అయింది. వాస్తవానికి 2024 డిసెంబర్ నెలాఖరులో అక్కడ ఎంపీపీగా ఉన్న నాయకురాలు హఠాన్మరణం చెందారు. దాంతో ఆ సీటు ఖాళీ కాగానే ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీనే కైవసం చేసుకోవాలి అని భావించారు. దానికి తగ్గట్టుగా కేవలం ఒకే ఒక్క ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీకి ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలని ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా తమ వైపు మళ్లించుకుని రామగిరి ఎంపీపీ పీఠంపై తామే ఉండాలి, తమ మనుషులే ఉండాలి అని పరిటాల ఫ్యామిలీ భావించింది. అందుకు తగ్గట్టుగా పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ కూడా రంగంలోకి దిగారు. తమ సొంత మండలంలో వైఎస్ఆర్సీపీ పెత్తనాన్ని సహించలేక అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రచించారు. మార్చి నెలలో జరిగినటువంటి తొలి సమావేశంలో కొత్త ఎంపీపీ ఎన్నిక కోసం తగ్గట్టుగా వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలకి గాలం వేశారు. కానీ కేవలం ఇద్దరిని మాత్రం సాధించగలిగారు. ఆ ఎంపీపీ అధ్యక్ష ఎన్నికల నాటికి ఇద్దరు ఎంపీటీసీలు తెలుగుదేశం వైపు వచ్చినప్పటికీ అది ఎస్సీ ఉమెన్ రిజర్వ్డ్ సీటు కావడంతో తెలుగుదేశం పార్టీకి ముగ్గురు ఎంపీటీసీలు ఉన్నప్పటికీ ఎస్సీ ఉమెన్ లేక భంగపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఆ తదుపరి సమావేశం నాటికైతే చాలా రచ్చ జరిగింది. మొత్తం ఎంపీపీ పీఠాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కైవసం చేసుకోవాలనేటువంటి కాంక్షతో పరిటాల అనుచరులు యథేచ్ఛగా చెలరేగిపోయారు. వైఎస్ఆర్సీపీకి చెందిన ఎంపీటీసీను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అది బెడిసి కొట్టడంతో ఆఖరికి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా నానా రచ్చ నడిచింది. చివరకు ఆ ఎంపీపీ ఎన్నిక సందర్భంగా సాగినటువంటి విభేదాలు, రచ్చ, ఉదంతాలన్నీ కలిపి వైఎస్ఆర్సీపీ కార్యకర్త మర్డర్ వరకు కూడా వెళ్ళింది. ఆ మర్డర్లో కార్యకర్త ప్రాణాలు కోల్పోయిన తర్వాత బాధిత కుటుంబాన్ని పరామర్శ కోసం అంటూ రామగిరికి వైఎస్ జగన్ వెళ్ళినటువంటి సందర్భం రాష్ట్ర వ్యాప్త రాజకీయాల్లో కూడా సంచలనంగా మారింది. ఇట్లా రామగిరి మండల పరిషత్ పీఠం చుట్టూ చాలా రాజకీయ దుమారం చెలరేగింది. ఎట్టకేలకు నిన్న జరిగినటువంటి ఎంపీపీ ఎన్నికల సందర్భంగానైనా ఆ పీఠాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేజారిపోకుండా చూసుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకత్వం, ఎమ్మెల్యే పరిటాల సునీత చాలా తీవ్రంగా ప్రయత్నం చేశారు. కానీ ఆఖరి ప్రయత్నం కూడా అబాసు పాలైంది. ఇన్ని రకాలుగా ప్రయత్నం చేసిన, ఎంతమందిని బెదిరించి భయపెట్టి వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం వైపు తీసుకురాగలిగిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తను మర్డర్ చేసి మరీ పరిస్థితిని భయానకంగా మార్చిన చివరికి పరిటాల వ్యూహం మాత్రం ఫలించలేదు. దాంతో తోపుదుర్తి బ్యాచ్ తమదే విజయం, నైతికంగా గెలిచాం, పరిటాలకు చెక్ పెట్టాం, పరిటాల సునీత సొంత మండలంలో కూడా వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని నెరవేరకుండా అడ్డుకోగలిగాం అనేటువంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటే రామగిరిలో కూడా తమ మాట చెల్లుబాటు కాకపోవడం ఏంటి అని పరిటాల శిబిరం తీవ్రంగా కలత చెందుతుంది. ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని మళ్ళా గుల్లాలు పడుతుంది. రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టు చేజారిపోకూడదు అని భావిస్తున్న పరిటాల కుటుంబానికి సొంత మండలంలోనే ఇలాంటి అనుభవం వరుసగా 3 సార్లు జరిగినటువంటి ఎన్నికల్లో కూడా పునరావృతం కావడంతో ఆ క్యాంపు ఇప్పుడు కలతకు గురవుతుంది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనే దాని మీద అనేక రకాలుగా శోధన చేస్తుంది. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకూడదని భావిస్తుంది. ఇప్పుడే రామగిరి మండల పరిషత్ అధ్యక్ష పీఠానికి ఉప ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితి ఉంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఇంకెంత పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుందో, ఇంకెంత ఎదురుగాలి వీస్తుందో అనేటువంటి బెంగ పరిటాల శిబిరంలో మొదలైంది. మరి దాన్ని వైఎస్ఆర్సీపీ ఏ రీతిన వినియోగించుకుంటుంది, ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా టీడీపీ క్యాంప్ ఏ రీతిన చక్కదిద్దుకుంటుంది అన్నది రాబోయే రోజుల్లో పరిణామాల్ని ప్రభావితం చేయబోయేటువంటి అంశాలు.